కాకినాడలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కొనసాగుతుంది. కాకినాడ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యాచరణపై నేతల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. పొత్తులో భాగంగా ఎంచుకునే సీట్లు, వదులుకునే సీట్లపై చర్చ జరుగుతుంది. వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు పవన్. స్థానిక టీడీపీ నేతలను కలుపుకొని నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. జనసేన పార్టీలో బలమైన నేతలకు మరిన్ని బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో సమాలోచనలు చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని యోచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం కాకినాడలో 3 రోజుల పాటు కాకినాడలోనే ఉండనున్నారు. కాకినాడలో అంటే కాకినాడ జిల్లాకు సంబంధించిన 7 ఇన్ఛార్జ్ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 7 ఇన్ఛార్జీలతో కూడా సమావేశం కూడా ప్రారంభమైంది. ఈ రోజు ఉదయమే ప్రారంభమైంది. సమావేశం ప్రారంభమై సుమారు 2 గంటల నుంచి అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. 7 ఇన్ఛార్జీలతో పాటు జిల్లాకు సంబంధించిన అధ్యక్షులు, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ వీళ్ళందరూ కూడా సుమారుగా 12 మంది సభ్యులైతే మాత్రం ఈ సమావేశంలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఈ రాబోయే ఎన్నికల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి ప్రభావాలు ఉన్నాయి, జనసేన నేతలు ఏ విధమైన కార్యాచరణతో ముందుకు సాగాలనే అంశంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలుగా విభజించారు. 3 జిల్లాలకు సంబంధించి కూడా మనం చూసుకుంటే కనుక 21 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 21 అసెంబ్లీ స్థానాలకు గాను మొదటగా కాకినాడ జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి కూడా ఈ రోజు సమీక్ష సమావేశం అయితే మాత్రం కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. ఈ 7 అసెంబ్లీ స్థానాలు కనుక మనం చూసుకుంటే కనుక కాకినాడ రూరల్ అంటే పూర్తిగా అంటే ఈ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నేతలందరితోటి కూడా 1-to-1 కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అంటే నియోజకవర్గంలో జనసేన ఏ స్థాయిలో బలంగా ఉంది, అంగబలం కానీ, ఆర్థిక బలం కానీ, లేకపోతే సామాజిక బలం కానీ, అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు ప్రజల్లో ఏ మేరకు ఉన్నారు, వాళ్ళ టీడీపీ తోటి జనసేన పొత్తులో ఉన్నారు, వాళ్ళ టీడీపీ తోటి జనసేన పొత్తులో ఉన్న భాగంగా ఇద్దరు అభ్యర్థుల మీద విభేదాలు ఏమైనా ఉన్నాయా, గెలుపు ధ్యేయంగా ఏ విధంగా ముందుకు సాగాలి అనే దానిపై పూర్తి స్థాయిలో కూడా సమీక్షలు జరుగుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, అంటే ఎవరికి జనసేనలో యాక్టివ్ గా ఉన్న పర్సన్స్ కి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రకటించారు కాబట్టి అంటే ఆ లిస్ట్ ఏమన్నా రెడీ చేశారా దానికి సంబంధించి? ప్రస్తుతానికి మనం చూసుకుంటే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 8 స్థానాల్లో జనసేన పోటీ చేసేందుకైతే మాత్రం రంగం సిద్ధం చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అంటే ఏ స్థానాల్లో బలమైన వ్యక్తులు ఉన్నారో ఆ బలమైన వ్యక్తులకి ఒక క్లారిటీ కూడా ఇచ్చి క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు అవకాశం కూడా వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ప్రస్తుతానికైతే మాత్రం వాళ్ళకి కొత్త బాధ్యతలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిగిలిన నియోజకవర్గాల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అభ్యర్థులకు అసంతృప్తిగా ఉన్న అభ్యర్థులందరినీ కూడా సర్ది చెప్పేందుకు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. వాళ్ళకి కూడా కొన్ని బాధ్యతలు అంటే ఏ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుందో ఆ నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళకు కూడా మిగిలిన ప్రాంతాల్లో ఉంటున్న జనసేన అభ్యర్థులకు కూడా బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సుమా, ఏదేమైనప్పటికీ కూడా ఇటు గోదావరి జిల్లాల్లో కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చే అవకాశం ఉంది. ఈ 3 రోజుల పవన్ కళ్యాణ్ పర్యటన అత్యంత కీలకంగా కూడా మారనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు అంటే మధ్యాహ్నం వరకు కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి పార్లమెంట్కి సంబంధించి కూడా సమావేశం జరుగుతుంది. అనంతరం తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జీలతో కూడా సమావేశం కూడా కొనసాగనుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల్లో కూడా అభ్యర్థులకి, ఇటు జనసేన కార్యకర్తలకి, అభిమానులకి, నాయకులకు కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సతీష్.